నిజంగా రాజకీయాల కోసం రాలేదు. సమస్య రైతులది. ఒకరిదా ఇద్దరిదా కాదు. ఈ రాష్ట్రంలో ఉండే లక్షలాది మంది రైతుల భవిష్యత్తుకు సంబంధించినటువంటి సమస్య. ఏ ముఖ్యమంత్రి అయినా ఏ ప్రభుత్వమైనా ప్రజల కోసం పనిచేయాలి, రైతుల కోసం పనిచేయాలి తప్ప దళార్ల కోసమో వ్యాపారుల కోసమో పనిచేయకూడదు. ముగ్గురో నలుగురో దళార్ల కోసం వ్యాపారుల కోసం ఆలోచించొద్దు అని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. రైతుల యొక్క శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని, భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈ 200 ఎకరాల్లో ఇక్కడ మనం ఈ ఫ్రూట్ మార్కెట్ను అంతర్జాతీయ స్థాయిలో నిర్మించాలని ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వం నిర్ణయించింది. ఆ రోజుల్లో నేను మార్కెటింగ్ శాఖ మంత్రిగా పెద్దలు కిషన్ అన్న ఇక్కడ రైతులు ఉన్నారు, వాళ్ళకి సాయం చేయాలి అని చెప్తే ఒక 10 కోట్ల రూపాయలు మార్కెటింగ్ శాఖ ద్వారా ఇక్కడ సాగులో ఉండే రైతులకు ఆనాడు కంపెన్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది. రైతులకు డబ్బులు ఇచ్చి ఈ 178 ఎకరాలు సేకరించడమే కాదు, పక్కన ఇంకో 22 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉండే. ఆ 22 ఈ 178 కలిపితే ఇది 200 ఎకరాల భూమిలో అంతర్జాతీయ స్థాయిలో ఒక ఫ్రూట్ మార్కెట్ కట్టాలి, ఇండియాలో ఎక్కడ లేని విధంగా గొప్పగా ఈ ఫ్రూట్ మార్కెట్ కట్టాలని చెప్పి ఆనాడు ప్రభుత్వం నిర్ణయించింది. దాంట్లో భాగంగానే ఇగో జీవో 11 2020వ సంవత్సరంలో ఈ మార్కెట్ యార్డ్ను నోటిఫై చేస్తూ మార్కెటింగ్ శాఖ ఆనాడు నిరంజన్ రెడ్డి గారు మంత్రిగా ఈ మార్కెట్ను నోటిఫై చేశారు. 350 కోట్ల రూపాయల డబ్బులను తెచ్చి ఈ మార్కెట్ నిర్మించడానికి బ్యాంక్ అకౌంట్లో వేసి డబ్బులు కూడా పెట్టడం జరిగింది. అంటే ఆ డబ్బులు ఇప్పటికి కూడా అట్లే ఉన్నాయి. ఆ 350 కోట్లు బ్యాంకుల అకౌంట్లో ఉన్నాయి ఈ మార్కెట్ పేరు మీద, ఈ భూమి పేరు మీద. మార్కెట్ నోటిఫై అయింది, 350 కోట్ల రూపాయల డబ్బులు తెచ్చి బ్యాంకులో పెట్టినాం. అంతర్జాతీయ స్థాయి కన్సల్టెంట్లతోని ఈ మార్కెట్ ఎట్లా కట్టాలనో బాగా ఆలోచించి మంచి డిజైన్స్, ఎస్టిమేట్లు, ప్లానింగ్ కూడా జరిగింది. ఎక్కడ కోల్డ్ స్టోరేజ్ ఉండాలి, ఎక్కడ ఎక్స్పోర్ట్ మార్కెట్ ఉండాలి. ఫ్రూట్స్ లో కొన్ని విదేశాలకు పోతుంటాయి, మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ద్వారా విదేశాలకు పోయేటువంటి ఫ్రూట్స్ దాని ప్యాకింగ్ ఎక్కడ ఉండాలి, ఎక్స్పోర్ట్ మార్కెట్ ఎక్కడ, రెగ్యులర్ మార్కెట్ ఎక్కడ, కోల్డ్ చైన్ ఎక్కడ, రైతులకు విశ్రాంతి ఎక్కడ ఉండాలి, ఇట్లా అన్ని కూడా ప్లాన్ చేసుకున్నాం. ఫ్యూచర్ లో ఇక్కడనే మా సుధీర్ అన్న చెప్పినట్టు పక్కనే ఫ్లవర్ మార్కెట్ రావాలి, ఇంకొక పక్కన ఫిష్ మార్కెట్ రావాలి, ఒక పక్కన ఫ్రూట్ మార్కెట్ రావాలి. అద్భుతంగా దీన్ని నిర్మించాలని చెప్పి ఆనాడు కేసీఆర్ గారు ప్లాన్ చేసింది. అట్లా మనం ప్రపంచంలో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ఈ మార్కెట్ కట్టాలని చెప్పి 1000 కోట్ల రూపాయలతో డిపిఆర్ రెడీ చేసినాం. 350 కోట్లు బ్యాంకులో పెట్టినాం. కొన్ని పీపీపీ మోడల్లో కట్టాలని డిసైడ్ చేసినాం. ఎవ్రీథింగ్ వాజ్ రెడీ. 100 ఏళ్ల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈ అంతర్జాతీయ స్థాయి ఫ్రూట్ మార్కెట్ ఇక్కడ కట్టాలని కేసీఆర్ గారు ప్రభుత్వం నిర్ణయించింది.